Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is when God gives, He gives more than enough. When God gives, He gives more than enough. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ చేయగల దేవుడు మన దేవుడు. లేఖన భాగము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 43వ వచనం. 2 Kings chapter 5 verse 43. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్టు వడ్డించమని మనడ ఆజ్ఞయించెను. వచ్చాడు ఆలస్యం నుండి వచ్చి 20 రొట్టెలు తీసుకొచ్చాడు. కొత్త గోధుమ వెనులు కొన్ని పండ్లు తీసుకుని వచ్చాడు. దైవజన కానుక ఇచ్చాడు. దైవజనుడు భోజనం చేయడానికి వడ్డించమనను. అక్కడ 100 మంది ఉన్నారు. అండ్ మెంబర్స్ ఆర్ దేర్, ఓన్లీ 25 loaves ఆర్ దేర్. 100 మంది 25 మంది ఉన్నారు. 25 రొట్టెలు. 100 మంది ఎక్కడ, 25 రొట్టెలు ఎక్కడ సరిపోతాయా? ఒక్కొక్కరు సగం తిన్నా కూడా కనీసం 50 రొట్టెలు కావాలి. కానీ 25 ఉన్నాయి. ఆకలి తీరదు. ఇలా సందేహం వచ్చింది వారికి, ఎలా సరిపోతాయి 100 మందికి? దైవజన ఎలీషా ఆజ్ఞాపించాడు. వారు తినగా మిగులుని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎలీషా ప్రవక్తలకు అద్భుత కార్యాలు చేశాడు ఆయన. ఏలీ తర్వాత ఎలీషా అనేక కార్యాలు జరిగించాడు ఆయన. ఆ దైవజనుడు తన మాట కాదు, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రవక్తలు ఆనాడు జరగబోయే విషయాలు ప్రస్తావించేవారు. thus saith the Lord, ప్రభు ఈజీగా సెలవిస్తున్నాడు. ప్రభు సెలవిస్తే చెప్పేవారు. ప్రభు సెలవికపోతే వాళ్ళు ప్రవచనం చెప్పేవారు కాదు. దే గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యెహోవా సెలవిమ్మన్నప్పుడు సెలవిచ్చాడు. కాబట్టి ఇవి సొంత మాటలు కాదు, ఆశమ చెప్పే మాటలు కాదు. యెహోవా వాక్య భాగంలో యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనగా తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ రీతిగా వడ్డించమని ఆజ్ఞ ఇచ్చాడు. వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ డౌట్, out of 7 to serve the food for 100 people. నిస్సందేహంగా తప్పకుండా సరిపోతాయి అనే విశ్వాసం ప్రవక్తలో ఉన్నది. ఎందుకంటే యెహోవా సెలవిచ్చాడు, ఆయన మాట ఇచ్చాడు, మాట్లాడాడు కాబట్టి తప్పకుండా జరిగి తీరుతుంది. ఈ స్పోక్ అండ్ ఇట్ వాస్ డన్. నా ఆజ్ఞాపింపగానే ఆ ప్రకారం ఆయను. ఆ శిలువగా మాట ప్రకారం అయింది. కాలం స్థిరపరచబడను. ఆగిస్తే చాలు, ఆ ప్రకారం జరిగి తీరుతుంది. మాట శ్రేష్ఠ చాలు, అది స్థిరపరచబడుతుంది. ఆయన మాటల శక్తి, ఆయన వాక్కుల శక్తి ఉన్నది. కాబట్టి ఈ లేఖన భాగంలో యెహోవా సెలవిస్తున్నాడు, గో హెడ్, 25 loaves are more than enough for them. అవి కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. మానవ నేత్రాలు చూస్తే ఓన్లీ 25 loaves మాత్రమే. కానీ ఆత్మ చూస్తే అవి ఎంతో విస్తారమైన ఆహారం. వారు తినగా మిగులని చెప్పాడు ఆయన. సంచేసులి వాక్య భాగంలో పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్టు, గమనించండి, ఇక్కడ యెహోవా సెలవిచ్చినట్లు నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను, వెళ్ళు, నేను చెప్తున్నాను చేయి అని ఈనాడు బోధకులు, ఈనాడు ప్రవక్తలు వాట్ ఐ సే డూ ఇట్. కానీ ఆయన ప్రవక్త thus saith the Lord, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు, ఆలకించండి. ఇట్స్ నాట్ మీ స్పీకింగ్, ఇట్స్ గాడ్ ఇస్ స్పీకింగ్ త్రూ మీ. When He gives,
He gives more than enough. ఆయన ఇస్తే తప్పకుండా మనకు కావాల్సిన దానికంటే అవసరమైన దానికంటే ఎక్కువగానే ఇవ్వగలడు ఆయన. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్టు అది వారు తిన్న తర్వాత మిగిలిపోయాను. యెహోవా సెలవిచ్చినట్లు God says it will be multiplied, it will be done. అంతేక అది జరిగి తీరుతుంది అక్షరాల తత్క్షణమే. ఇట్ టేక్ ప్లేస్ ఇమ్మీడియట్లీ. కార్యమే కానివ్వండి, పనే కానివ్వండి, ఏదైనా సరే అది జరిగి తీరుతుంది. బికాజ్ గాడ్ హెస్ కమాండెడ్. ఆయన వాక్కు బహు వేగముగా పరిగెత్తును. కాబట్టి యెహోవా మాటలు నమ్మి విశ్వసిద్దాం. సర్వ వివరాలు ఏలే చెప్పాడు, యెహోవా సెలవిచ్చున్నాడమ్మా, నీకేం తక్కువ కాదు. Depend on the word of God. Never depend on God's words. Whatever He says, it will be done in our life. ఆ నీ జీవితం నా జీవితం తప్పకుండా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఇదిగో నీ దాసుడు బాగుపడి ఉన్నాడు, వెళ్ళు. నీ కుమారుడు బాగున్నాడు, వెళ్ళు. ఆ క్షణంలోనే అదే గడిలో స్వస్థపడతాడు చూస్తాం మనం. నీ విశ్వాసాన్ని బాగు చేస్తాను. ప్రభు మాటలందు మనం లక్ష్యం ఉంచాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఆ నిష్ఫలం వెనక్కి రావు. ప్రభు ఏ పనికైతే పంపాడో ఆ కార్యం నెరవేర్చే వరకు కూడా ఆ వాక్య నిష్ఫలం మళ్ళీ రాదు. తప్పకుండా అది కార్యం నెరవేరుస్తుంది. లెట్ us బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ us బిలీవ్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అది మన జీవితాన్ని కావలసిన దానికంటే కూడా అసలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన ధైర్యంగా ఉన్న నూతన సంవత్సరంలో ప్రభు తప్పకుండా అడుగుబాటల కంటే కూడా ఊహించు అన్నిటికంటే కూడా అత్యధిక శక్తి ఆయనకే ఉన్న విశ్వసించి మనం సంతోషంగా ముందు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మెండుగా దయచును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. అవుతాను యు గివ్ మోర్ దాన్ ఎనఫ్. ఆ సత్యాన్ని గ్రహించి విశ్వసించి మీ స్తోత్రాలు చెల్లిస్తూ మీరు సెలవిచ్చిన ప్రకారం తండ్రి మీ మాట ఆలకించి నమ్మి విశ్వసించి ముందడుగేస్తూ ముందు సాగిపోటకు అడిగిన వాటికైనా గొప్పవాడిని తండ్రి, ఊహించు వాటికి గొప్పవాడిని పొందుకొని తండ్రి ముందుకెళ్ళే కృప ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం విన్న ప్రతిభను దర్శించినైనా నూతన కార్య విశ్వాసాన్ని పెంపొందింపజేసి మీరే మహిమ పొందవలసిన విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.